నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు మీరు సర్పంచ్ బరిలో దిగిల్లు కదా మాలేగం గ్రామ పంచాయతీ నుంచి. అవును. ఏ ఉద్దేశంతో ఏ నమ్మకంతో ఇప్పుడు మీరు ఈ బరిలో దిగడం జరిగింది? నేను యువకుల తరపున దిగడం జరిగింది, యువత సపోర్ట్తో దిగడం జరిగింది. ఇక్కడ మేము అందరి తరపున మనం తిరుగుతుంటాం, కష్ట సుఖాల్లో అందరి తరపున పాలు పంచుకుంటాం. ఇక్కడ యువత మా ఎస్ఐ వచ్చినందుకు నన్ను నిలబెట్టడం జరిగింది. కావున గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనులన్నీ మనం చేకూరుస్తామని గ్రామ ప్రజల తరపున మాట్లాడడం జరుగుతుంది. ఇంతకు ముందు మీరేమన్నా మీ గ్రామం కోసం సేవా కార్యక్రమాలు చేసిందా? సేవక్రమం ఉంటే ఆపదల్లో ఉన్న వారికి రక్తదానం చేయడం, మన బుక్స్ కొని ఇవ్వడం కానీ, చిన్న విద్యార్థులకు బుక్స్ కొనడం కానీ చేయడం జరిగింది. అందుకోసం యువత మనకు నిలబడడానికి ఛాయిస్ వచ్చింది, రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మనం నిలబడ్డాం. రేపటి రోజు మీరు గెలిస్తే యువకుల కోసం ఏం చేస్తారు? ఇక్కడ యువకుల కోసం మన ఇక్కడ లైబ్రరీ లేదు, మన విలేజ్లో యువకుల కోసం లైబ్రరీ పెట్టిస్తాను. ప్రభుత్వం తరఫున మాట్లాడి యువకులకు బుక్స్ కానీ ఏమైనా ఇంప్రూవ్ కానీ చేస్తాను. మా గ్రామంలో ఎవరైనా నైపుణ్యం కలిగిన వాలీబాల్ కలిగిన క్రికెట్ పోటీలు చేయాలనుకుని ఎవరైనా మనకు చెప్తే వాళ్లకు డిస్ట్రిక్ట్ తరఫున మాట్లాడి, కలెక్టర్ తరఫున మాట్లాడి అక్కడ మనం చేస్తామని మనం ఇస్తున్నాం. సర్పంచ్గా గెలిస్తే ఆడపడుచులకు ఏం చేస్తారు? పిండి గిన్నెలు కానీ, మన కుట్టు మిషన్లు కానీ, ఇస్తారు లాకుల మిషన్లు కానీ తెప్పించి గవర్నమెంట్ తరఫున ఇప్పించి మనం లోన్లు ఇప్పించి సదుపాయం చేస్తామని, డోక్రా మహిళలకు రుణాలు ఇప్పిస్తామని మనం చేస్తున్నాం. మీరు గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఇప్పుడు చేనులోకి వెళ్ళడానికి రోడ్లు వేపిస్తాం, ఊళ్ళో సీసీ రోడ్లు వేపిస్తాం, మోర్లు క్లీన్ లేకుండా మోర్లు తీపిస్తాం, చెత్త ఎక్కడున్నా కూడా ఎక్కడ లేకుండా క్లీన్ చేపిస్తాను ఊరిని అని చెప్తున్నాం. సీసీ కెమెరాలు కూడా పెట్టించి ఊరుకు మొత్తం గ్రామ పంచాయతీలో సీసీ కెమెరా పెట్టించి అన్ని సదుపాయం చేస్తామని కోరుతున్నాం. ఏ గుర్తుతో ఇప్పుడు మీరు ప్రజలు ఏరుతున్నారు? ఇప్పుడు నా పేరు సాంగి గంగాధర్, సాంగి వైఫ్ ఆఫ్ సాంగి అస్మిత. నేను సర్పంచ్గా నిలబడుతున్నాను. ఇక్కడ మన గుర్తు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. గ్రామ అభివృద్ధికి మనం నిలబడడం జరిగింది కాబట్టి అందరు చూసి నన్ను ఆశీర్వాదించాలని కోరుతున్నాం.